श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां तां इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहं जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागर माधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನ ನಮಿಪೆ ಕರುಣಿಪುದಮಗೆ ಮಂಗಳವಾ। ಶ್ರೀ ತರುಣಿ ವಲ್ಲಭನ ಪರಮ ವಿಭೂತಿ ರೂಪ ಕಂಡ ಕಂಡಲ್ಲಿ ತೆರದಿ ಚಿಂತಿಸುತ ಮನದಲ್ಲಿ ನೋಡು ಸಂಭ್ರಮದಿ ನೀತ ಸಾಧಾರಣ ವಿಶೇಷ ಸಜಾತಿ ನೈಜಾಹಿತವು ವಿಜ ಸಹಜ ವಿಜಾತಿ ಖಂಡ ಖಂಡ ಬಗೆಗಳ ನರಿತು ಬುಧರಿಂದ ಗೋಳಕಗಳು ರಮಾರಮಣನ ನಿಜಾಲಯಗಳು ಅನುದಿನ ಸಂಪ್ರಕ್ಷಾಳನೆಯ ಸಮ್ಮಾರ್ಜನವು ಕರಣಗಳೆ ದೀಪಗಳ ಸಾಲು ತತ್ತದ್ವಿಷಯಗಳ ಸಮ್ಮೇಳನವೇ ಪರ್ಯಂಕ ತತ್ಸುಗದೇಳಿಗೆಯ ಸುಪ್ಪತ್ತಿಗೆ ಆತ್ಮನಿವೇದನವೇ వసన. మన హరికథామృతసారం పాఠంలో విభూతి సంధి యందు వెనుకటి రోజు ఈ 14వ పద్యం యొక్క పదచ్ఛేదము, ప్రతిపదార్థము, తాత్పర్యము ఇవ్వటం జరిగింది. ఈరోజు విశేష వివరణను చూద్దాం. మనము నిత్యము మన ఇంద్రియాలతో చేసేటటువంటి కర్మలనే భగవంతుని పూజగా మనం భావించి భగవంతునికి సమర్పిస్తే భగవంతుని యొక్క అనుగ్రహము మనకు కలుగుతుంది అని చెబుతూ ఉన్నారు. అంటే ఇది ఒక మానసిక పూజ. మనం దేవుని గదియందు ప్రతిమలు పెట్టుకొని గంటల తరబడి పూజ చేయటము, జపం చేయటము మొదలైనటువంటివి మనము చేయడానికి మనకు శక్తి లేనప్పుడు సులభమైనటువంటి భగవంతుని పూజను చెబుతూ ఉన్నారు ఇక్కడ జగన్నాథ దాసుల వారు. ఇది ఒక విధమైనటువంటి మానసిక పూజ. మనం ఇప్పటికే చెప్పుకున్నట్లుగా మన దేహంలో 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, ఒక మనస్సు, వీటితో మనము నిత్యము త్రికరణములతో పనులను చేస్తూనే ఉంటాం. మన ఇంద్రియములతో మనము మన ప్రయత్నము లేకుండా ప్రతినిత్యము మనము చేసేటటువంటి పనులే భగవంతుని పూజగా మనము అనుసంధానం చేయాలి. గోళకಗಳು రమారమణన నిజాలయಗಳು, మన దేహంలో ఉండేటటువంటి ఇంద్రియముల అధిష్టానములే రమాపతి అయినటువంటి భగవంతునికి ఆవాస స్థానములు అని
ధ్యానించాలి అని చెబుతూ ఉన్నారు. అంటే కన్ను ఉన్నది, కన్ను ఉన్న చోట 2 గుంతలు ఉన్నాయి, ముక్కు 2 రంధ్రాలు, నోరు 1 రంధ్రము, 2 చెవులు 2 రంధ్రాలు. ఆ ఇంద్రియములు ఉన్నటువంటి స్థానములే రమాపతి అయినటువంటి భగవంతుడు నివసించేటటువంటి వాసస్థానము అని మనము అనుసంధానం చేయాలి. నిజాలయಗಳು అని చెప్పారు జగన్నాథదాసుల వారు. నిజ అంటే తనదే అయినది అని అర్థం, అంటే స్వకీయమైనటువంటిది అని. అంటే మనకు ఒక భ్రమ ఉన్నది, ఈ దేహము నాది, ఈ దేహములో ఉండేటటువంటి ఇంద్రియములు కూడా నావి. అంటే నా దేహము, నా కన్నులు, నా చెవులు, నా నోరు, నా ముక్కు, నా కాళ్ళు చేతులు అనేటటువంటి భ్రమ మనకు ఉంటూ ఉన్నది. ఎందుకంటే ఈ దేహము మనది కాదు, ఈ దేహములో దేహమే మనది కానప్పుడు ఈ దేహములో ఉన్నటువంటి ఇంద్రియములు మనవి కావు. అదే కనకదాసుల వారు చెబుతూ ఉన్నారు, ఏసుకాయంగళ కళదు 84 లక్ష ಯೋನಿಗಳು దాటి ಬಂದ ఈ శరీర తానల్లా తన్నదల్లా అని. కాబట్టి ఎందుకు అంటే మనము అస్వతంత్రులము. మనము స్వతంత్రులమైతే ఇది నాది అని చెప్పుకోవడానికి మనకు వీలుంటుంది. మనము ఉండటమే అద్దె ఇంట్లో ఉన్నప్పుడు అద్దె ఇల్లు మనది ఎలా అవుతుంది? అదే దాసుల వారు చెప్తారు, ఇల్లిరువుదు సుమ్మనే అల్లిరువుదు నమ్మనే అని. ఇక్కడ ఈ దేహంతో ఈ భూలోకంలో ఇక్కడ ఉండటం అనేటటువంటిది సుమ్మనే, నామకే వాస్తా, తాత్కాలికంగా ఉంటూ ఉన్నాము. మన ఇల్లు ఎక్కడ ఉన్నది అంటే వైకుంఠంలో ఉన్నది. అక్కడికి వెళ్ళడానికి సాధన చేసుకోవడానికి ఈ దేహము మనకు ఇచ్చాడు. కాబట్టి భగవంతుడు ఒక్కడే స్వతంత్రుడు. భగవంతుడు వదలి లక్ష్మీదేవి మొదలుకొని పిపీలికా పర్యంతము అన్నీ అస్వతంత్రములైనప్పుడు ఇక మన దేహము దేహము మనది కాదు, అన్నీ భగవంతునివే. కాబట్టి మనది అనుకున్నటువంటిది ఏదీ లేదు ఈ జగత్తునందు. నేను అనుకున్నటువంటి నేనే భగవంతుని అధీనము. కాబట్టి ఇక్కడ నిజాలయಗಳು అంటే భగవంతునిది వాసస్థానములు. మన దేహము, మన దేహములో ఉన్నటువంటి ఇంద్రియములు అన్నీ కూడా భగవంతుని వాసస్థానములు, భగవంతుని అధిష్టానములు. అందుకే దాసుల వారు సాధన శరీరవిదు సామాన్య వల్ల హరిత దయది కొట్టిద్దు. ఇది సాధన శరీరము సామాన్యమైనటువంటిది కాదు, హరి మన మీద కరుణచే సాధన చేసుకోవడానికి ఇచ్చినటువంటిది. కాబట్టి ఈ మన దేహంలో ఉన్నటువంటి ఇంద్రియ స్థానములన్నీ భగవంతుని వాసస్థానములు అని అనుసంధానం చేసుకోండి. అది ఒక పూజ. అనుదిన సంప్రక్షాళనయ సమ్మార్జనవు. మనము ప్రతినిత్యము స్నానం చేస్తాం. ఎందుకు? శుభ్రంగా ఉండాలి, దేహము కంపు కొట్టకుండా శుభ్రంగా ఉండాలి అని స్నానం చేస్తూ ఉన్నాం. అయ్యా, నీవు స్నానం చెయ్యటం అనేటటువంటిదే భగవంతుని యొక్క గదిని శుభ్రం చేసి ఊడ్చి అలికినట్లుగా నీవు అనుసంధానం చెయ్యి. అప్పుడు దేవగృహము కసువు ఊడ్చి శుభ్రంగా అలికినట్లవుతుంది అని. మనం స్నానం చేయటం అనేటటువంటిది కేవలము ఈ దేహాన్ని అంటే బాహ్య దేహాన్ని పరచుకోవడం అనేటటువంటి క్రియ మాత్రమే కాదు. ఈ స్నానం చేయటం వెనుక ఉండేటటువంటి అనుసంధానం ఏమిటి అని అంటే, ఈ దేహము, ఈ దేహంలో జీవుడు, ఈ జీవుని యందు జీవోత్తముడైనటువంటి వాయుదేవుల వారు, వాయుదేవుల పతి అయినటువంటి భగవంతుడు మనలో బింబరూపి అయి ఉంటూ ఉన్నాడు. అంటే మన దేహమునందు
బింబరూపి భగవంతుడు, జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు, మన దేహంలో ఉన్నటువంటి 24 మంది తత్వాభిమాని దేవతలు, వీళ్ళందరూ మన దేహంలో ఉండటం చేత ఈ దేహం ఒక దేవాలయము. దేహమే ఒక దేవాలయము. దేవుడు ఎక్కడుంటే అది దేవాలయం అవుతుంది. మన దేహంలో భగవంతుడు, హరి, వాయు దేవతలు ఉన్నారు కాబట్టి ఈ దేహమే ఒక దేవాలయము. కాబట్టి ఈ దేహాన్ని, మన దేవుని గదిని ఎలా శుభ్రంగా, శుచిగా, పవిత్రంగా మనం ఉంచుకుంటామో అదేవిధంగా ఈ దేహాన్ని కూడా మనము పవిత్రంగా ఉంచుకోవాలి. స్నానం చేసి షాంపూ వేసుకొని సబ్బుతో రుద్దుకొని స్నానం చేస్తే దేహము మాత్రమే గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి అని ఈ మంత్రము అదే చెబుతూ ఉన్నది అని చెబుతూ ఈరోజు అనుదినవే ಸಂಪ್ರಕ್ಷಾಳನೆಯೇ ಸಮ್ಮಾರ್ಜನವು ಗೋಳಕಗಳು రమారమణన నిజాలయగడు అనేటటువంటి 2 విషయాల గురించి చెప్పుకోవటం జరిగింది. ఇక రేపు ಕರಣಗಳ ದೀಪಗಳ ಸಾಲು ತತ್ತದ್ವಿಷಯಗಳ ಸಮ್ಮೇಳನವೇ ಪರ್ಯಂಕ తత్సుగదేళిగయ్య సుప్పత్తిగే ఆత్మనివేదనవే వసన అనేటటువంటి విషయాలను రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్వేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.